యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి కొన్ని గుణలక్షణాల గురించి మనం ఆలోచన చేద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యమైన వ్యక్తి కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో మానవుడిగా ఏదో జీవించాలి కాబట్టి జీవించి వెళ్ళిపోలేదండి. యేసుక్రీస్తు ప్రభువారికి గొప్ప ప్రాధాన్యత ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు మానవులలో మానవుడిగా జీవించారు. దైవత్వంలో దేవునిగా ఆయన ఈ భూమి మీద జీవించారండి. మానవులలో మానవుడు, దైవంలో దేవుడు అండి. ఆయన కేవలము దేవుని లక్షణాలే లేవండి ఆయనలో. ఈ శరీరాన్ని ధరించినటువంటి మానవులు ఎలాగైతే జీవిస్తారో, అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే, ఈ శరీరంలో ఉన్న మనందరికీ బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, కోరికలు ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరాన్ని ధరించి ఈ భూమి మీద గొప్ప మానవుడిగా, గొప్ప మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన కలిగిన మంచి గుణలక్షణాలు మనం నేర్చుకుని, అటువంటి గుణలక్షణాలు మనం కూడా సంపాదించాలి. ఆయన ఎలాగైతే జీవించారో మనం కూడా అలాగే జీవించాలి. ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నారో మనము ఆ లక్షణాలను సంపాదించాలి. అందుకని పౌలు అంటారు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అని అన్నారండి. మనలో చాలామంది మన ఇంట్లో బాగా చదువుకున్న వాళ్ళని చూసి, మా అన్నయ్య బాగా చదువుకున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు, నేను అలాగే కష్టపడి చదువుకోవాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటాం. మన గ్రామంలో పెద్ద ఉద్యోగం ఎవరైనా చేస్తుంటే ఆయనకిలాగా నేను కూడా పెద్ద ఉద్యోగం చేయాలని ఆలోచన కలిగి ఉంటామండి. లేదా ప్రపంచంలో ఏవైనా గొప్ప వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిలాగా నేను ఉండాలి. ఆ వ్యక్తి ఏవైనా మంచి లక్షణాలు చెప్పాడు అనుకోండి, నేను ఇంత గొప్ప ప్రయోజనం అవడానికి గల కారణం నేను తెల్లవారుజాము 4 గంటలు లేచి చదువుకున్నాను, రాత్రులు నిద్రపోకుండా కష్టపడ్డాను, పగలు రాత్రి నేను కష్టపడి పని చేశాను, కష్టపడి చదువుకున్నాను, అందుకే ఈ స్థాయికి రాగలిగాను అని కొన్ని మాటలు చెప్తున్నప్పుడు మనలో ఆ మాటలు ఏం చేస్తాయంటే, నిజమే, నేను కష్టపడాలి, నేను కష్టపడి చదువుకోవాలి, నేను ప్రయాసపడాలి, సమయాన్ని వృధా చేయకూడదు, ఆయనకిలాగా నేను తెల్లవారుజామున లెగుస్తాను, లేదా రాత్రంతా కష్టపడి చదువుతాను అని ఒక ఆలోచన మనలో పుడద్దండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఏం చూడగలం? ఆయనలో ఏ మంచి లక్షణాలను బట్టి మనము ఆ లక్షణాలను సంపాదిస్తే మన జీవితం ఆయనకిలా మారద్ది. ఏ లక్షణాలు ఆయనలో ఉన్నాయో కొన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద ఉండగా ఆయన ఎన్నో 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 శోధనలు ఎదుర్కొన్నాడండి. ప్రతి మానవుడికి భారంగా ఉండేది, ప్రతి మానవుడిని బాధించేది ఏంటంటే శోధనండి, శోధన. యేసుక్రీస్తు ప్రభువారిలో మొట్టమొదటిగా ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమ ఏంటంటే శోధన ఎదుర్కొన్నాడండి. ఆయన శోధన అంటే ఏంటండి? శోధన అంటే ఒకరి చేత ప్రేరేపింపబడుతూ తప్పు చేయాలని నీకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు తప్పు చేయమని పురుకొల్పుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అది నీకు ఇష్టం లేదు కానీ ప్రోత్సహిస్తున్నారు, నీకు ఇష్టం లేదు కానీ ప్రోత్సహిస్తున్నారు. ఏమండి, ఎంతో సహనంతో ఉండాలని కోరుకుంటాం, కానీ ఆ మాటల వల్ల సహనాన్ని కోల్పోతాం. ఎంతో ఓర్పుగా ఉండాలని కోరుకుంటాం, అవతల వాళ్ళు రెచ్చగొడుతున్న విధానం బట్టి మన ఆ ఓర్పును కోల్పోతూ ఉంటాం. లేకపోతే ఏదో ఆశ కలుగుతుంది, ఏదో ఒక అందమైంది కనబడుద్ది, ఆ అందమైంది నా దగ్గర లేదు, ఆ స్తోమత నాకు లేదు, కానీ దాన్ని చూస్తే కొనాలనిపిస్తుంది, వాడుకోవాలనిపిస్తుంది,
నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ నా దగ్గర ఆ స్తోమత లేదు, కానీ అది చూస్తేనేమో చాలా అట్రాక్టివ్గా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, ఎలాగైనా దాన్ని సంపాదించాలి, కొనుక్కోవాలి. అంటే శోధన అనేది ఏంటంటే, శోధన అంటే ఏంటంటే అటువైపు నుంచి మనల్ని ఎదుర్కొనేది అన్నమాట అండి. శోధన ఏ రకానైనా రావచ్చండి. అది యేసుక్రీస్తు ప్రభు వారు కలిగినటువంటి శోధన ఒకటి ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు శోధన ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శోధనలో ఆయన ఎలా నిలబడగలిగారో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి అండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అని వాయుబడిందండి. చాలండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అంటే శోధించేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారిని సాతానుడండి, అపవాదండి. ఈ అపవాది యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించాలని కంకణం కట్టుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత లక్ష్యం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గమ్యం వేరు. ఆ గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని చెడగొట్టడానికి అపవాది వాడు వేసే తంత్రాలని ఇక్కడ మనం చదువుకోవచ్చండి, మనం నేర్చుకోవచ్చండి. ఏదైనా మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు, భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు సాతానుడు మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది. సాతానుడు ఏదో రూపంలో శోధించే అవకాశము ఉంది. ఈ జీవితంలో ఏదైనా శోధన ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఆ శోధన ఎదుర్కొన్నారో మనము కూడా ఎదుర్కోవాలని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ గుణలక్షణాల ద్వారా మనల్ని బలపరచాలని ఆయన మాదిరి చూపించారో ఒక్కొక్క లక్షణాలు చూద్దాం. అందులో మొట్టమొదటి లక్షణం శోధనను జయించడం. మొట్టమొదటి లక్షణం ఏంటండి? ఆయనకి ఎదురుపడినటువంటి శోధన, ప్రతి శోధనను ఎదుర్కొన్నాడండి ఆయన. శోధనలో పడిపోయాడా? శోధనను ఎదుర్కొన్నాడండి ఆయన. చెప్పాలండి, ఆయన శోధన ఎదురైనప్పుడు శోధనలో పడిపోయాడా? శోధనను ఎదుర్కొన్నాడండి. మనమైతే ఏదైనా శోధన ఎదురైనప్పుడు ఆ శోధనలో పడిపోతామా? శోధనను జయిస్తామా? జాగ్రత్తగా వినాలండి, నా మాటకు సమాధానం చెప్పాలండి. ఏదేని తోటలో అవ్వమ్మను శోధించినప్పుడు సాతానుడు, ఆ అవ్వమ్మ ఆ శోధనలో పడిపోయిందా? శోధనను జయించిందా? చెప్పాలండి, ఆ శోధనలో పడిపోయిందండి. ఆ సాతానుడు శోధన ఏ విధంగా శోధించాడు అంటే, ఆ పండు చూసావా అన్నాడండి. చూడడానికి రమ్యంగా ఉంది. ఆ పండు తింటే నువ్వు దేవదూతలు అయిపోతారు, మీరు దేవుని స్థాయిని మీరు పొందుకుంటారు, గొప్పవారైపోతారు, మీకు తెలివి జ్ఞానము వస్తుందని చెప్పగానే ఆ సాతాను యొక్క శోధనలో అవమేమైపోయిందండి? పడిపోయిందండి. అదే సాతానుడు యేసుక్రీస్తు ప్రభు వారి ముందు నిలబడ్డాడు. ఏమని శోధిస్తున్నాడో చూడండి, ఏమండి? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏదో అవసరత ఏర్పడిందండి. ఏం అవసరము? ఆకలి తీర్చుకోవాలి. సాతానుడు శోధిస్తున్నప్పుడు ఎలా పడితే అలా శోధించాడండి. నీవు పడిపోయే విధంగా శోధిస్తాడండి. ఆ ఉచ్చులో, వాడు వేసినటువంటి ఆ ఉచ్చులో, వాడు పన్నిన ఆ వలలో పడిపోయేటట్లుగా సమయం చూసి, సందర్భాన్ని చూసి, అనుకూలతను చూసి నిన్ను ప్రేరేపిస్తాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆకలితో ఉన్నారండి. 40 రోజుల నుండి తిండి లేదండి, నీళ్ళు లేవండి, ఆహారం లేదండి. 40 దినాలు ఆయన పరిచర్యకు ముందు, సువార్త ప్రకటించడానికి బయలుదేరే ముందు 40 దినాలు ఆయన అరణ్యములో, 40 దినములు 40 రాత్రులు ఆయన అరణ్యములో ఉపవాసపు ప్రార్థన చేసి, ఆయన ఉపవాస ప్రార్థన ముగించుకుని ఆయన సేవా పరిచర్య మొదలుపెట్టే సమయానికి ముందు సాతానుడు శోధించాడండి. ఏమని శోధించాడండి? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని సారీ అలా కదండి, మీరు తప్పు చదువు. 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి,
రైట్, సరే ఒక రైట్. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడండి. ఏమని శోధించాడండి? రాళ్లను రొట్టెలుగా మార్చమన్నాడండి. శోధన కాదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తిని కనపరిచి రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తినొచ్చండి. కానీ అప్పటికి ఆయనకి ఆ ఆలోచన లేదు, ఆ మాయ చేసి మంత్రం చేసి ఆయన ఆకలి తీర్చుకోవాలని కోరిక ఆయనలో లేదండి. ఆయనకు అంత అవసరం లేదండి. ఆయనకి ఇంటికి బయలుదేరారండి. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆయన కావలసింది తింటారండి. ఈ లోపల వచ్చి ఆల్రెడీ ఆయన నీరసంగా ఉన్నాడని గుర్తించి ఏదో రకంగా నా మాట, నేను చెప్పిన మాట వినేటట్లుగా, నేను ప్రేరేపింపబడేటట్లుగా ఏదో ఒక ప్రయత్నం చేద్దామని ఆలోచన కలిగి ఒక రాడు విసిరాడండి. ఏంటో రాడంటే, నీకు ఆకలేస్తుంది కదా, ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిను అన్నారండి. ఇంకో మాట ఏమన్నాడంటే, రెచ్చగొట్టే మాట అన్నాడండి. ఏమని? నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడండి. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే పౌరుషం తెచ్చే మాటలండి. సాతానుడు ఎలా చేస్తాడు అని అంటే రెచ్చగొడుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారిని. నువ్వు దేవుని కుమారుడివే అయితే, ఒరే నీకు దమ్ముంటే అంటారు చూసారా, ఒరే నీకు దమ్ముంటే ఈ పని చేయరా, ఒరే నువ్వు మగాడవైతే ఇది చేయరా, నువ్వు సరైనడవైతే రారా అంటే ఆ మాట అనడానికి అర్థం ఏంటండి? రెచ్చగొట్టడం అండి. మనం కూడా చూడండి, సూటుపోటు మాటల చేత ఎదరోళ్ళని చాలా పిండి పిప్పి చేసేస్తాం చూసారా. అది ఎవరి స్వభావం అనుకుంటున్నారు? మన స్వభావం కాదండి, స్వతహాగా మనకు లేదండి ఆ స్వభావం. సాతానుడు అలా మాట్లాడిస్తాడండి. ఎదరోళ్ళని బాధ పెట్టాలి, ఎదరోళ్ళని ఇబ్బంది పెట్టాలి. అందుకు నేను ఏం చేస్తే వాళ్ళు నలిగిపోతారు, వాళ్ళు చితికిపోతారు, వాళ్ళు నా దెబ్బకే వణుకుపోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక మనలో ఉన్న ఆ విష భావాలన్నీ బయటకు కక్కుతూ ఉంటామండి. ఇది ఎవరి లక్షణం అండి? సాతాను లక్షణం. యేసుక్రీస్తు ప్రభువారు రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోయే దేవుడు కాదండి ఆయన. నువ్వు రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోయి ఆయన లక్ష్యాన్ని, ఆయన గమ్యాన్ని వదిలేసే దేవుడు కాదండి. నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? మనుష్యుడు, అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. నేను ఈ శారీరక సంబంధమైన ఆహారాన్ని నేను తినేస్తున్నంత మాత్రాన నా కడుపు నిండిపోదు. నేను నా దేవుని సహవాసం, నా దేవుని మాటలు ఉంటే చాలు నా కడుపు నిండిపోద్ది అని సమాధానం ఇచ్చారండి సాతానుడికి. మనమైతే ఏం చేస్తామండి? ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతామండి. ఎవరైనా శోధిస్తూ ఉంటే శోధింపబడిపోతామండి, కృంగిపోతామండి, వేసారిపోతామండి. మరో ప్రయోగం చేశారండి ఆయన. ఆయన మీద మరొక అస్త్రం వదిలాడండి. ఏంటంట? అంతటి అపవాది ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి మరలా అన్నాడండి. ఏమని? నీవు దేవుని కుమారుడివైతే క్రిందుకు దూకు అన్నాడండి. మరలా రెచ్చగొట్టాడండి. నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు. మరలా ఏమి జ్ఞాపకం చేశాడో తెలుసండి? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఇప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వాక్యం రాయబడి ఉంది కదా. ఏమన్నారండి? సాతానుడు ధర్మశాస్త్ర గ్రంథములు ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎవరికి? దేవునికే.
దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడండి. దేవుడు తన దూతలను పంపించి రాడు కూడా తగలకుండా నిన్ను కాపాడతాడు, అందుకు నువ్వు ఇక్కడి నుంచి దూకేయ్ అన్నాడండి. మనం చాలామంది సలహాలు ఇస్తాం తెలుసండి, చాలా సలహాలు ఇస్తామండి. ఏమైనా ఉంటే తర్వాత మనం చూసుకుందాం, నేను ఉన్నాను నీకు, ముందు నువ్వు వెళ్ళు, నువ్వు అడిగేయి, లేకపోతే నువ్వు కడిగేయి, నేను వెనకాల ఉంటానంటాడండి. ఆయన చూసుకుని మనం ఏం చేస్తామండి? రెచ్చిపోతామండి. యేసుక్రీస్తు ప్రభు వారితో సాతానుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు దూకు, నీ దూతలను పంపిస్తాడు దేవుడు అన్నాడండి. అంటే ఇప్పుడు దేవుణ్ణి పరీక్షించడం అది అంతేకాదు, అంతేనండి. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కదా అని 100 స్పీడ్లో ఎడితే అది నా బుద్ధిహీనత. దేవుని సేవకుని నేను, దేవుడే నేను కాపాడతాడు అని 100 స్పీడ్లో వెళ్ళిపోతే అది నా బుద్ధిహీనత. వెనక ముందు చూడకుండా నేను డ్రైవింగ్ చేస్తే అది నా పొరపాటు. దేవుడు చూసుకుంటాడులే అని అజ్ఞానంగా బ్రతకూడదండి. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటండి? 7వ వచనంలో, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభు వారికే వాక్యం చెప్తే యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యం తెలియదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, దేవుణ్ణి శోధించకూడదు. శోధించడం అంటే ఏంటండి? నేను 1,00,000 రూపాయలు అప్పు చేసేస్తాను, దేవుడే తీరుస్తాడో లేదో చూద్దాము అని శోధించకూడదండి. ఏదో తప్పు చేసేస్తాను, దేవుడు కాపాడతాడులే అని దేవుని మీద పెట్టేయకూడదండి. యేసుక్రీస్తు ప్రభు వారు, నా దేవుని నేను ఎప్పుడు శోధించను, నా దేవుని నేను శోధించను. తప్పు చేయడం ఎందుకు? దేవుణ్ణి కాపాడమని శోధించడం ఎందుకు? దూకేయడం తప్పా కాదా? గోదట్లో దూకేయడం తప్పా కాదండి? దూకేసింది కాకుండా దేవుని కాపాడమండం అది ఇంకా తప్పండి. ఇప్పుడు అనుకోని పరిస్థితిలో అనారోగ్యం వచ్చింది, చావు బ్రతుకుల మధ్యకు వెళ్ళావు, అప్పుడు సహాయం అడ్డంలో తప్పు లేదండి. నీకు తెలియకుండా నీ మీదకి కష్టం వచ్చింది, నీకు తెలియకుండా నీ తప్పిదం లేకుండా నీ మీదకి పెను ప్రమాదం వచ్చింది, దేవుణ్ణి అడగడంలో తప్పు లేదండి. నువ్వు కావాలని వెళ్ళి కష్టాన్ని తెచ్చుకుంటే అది తప్పండి. ఆ పొరపాటు మనం చేయకూడదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పొరపాటు కూడా చేయలేదండి. తర్వాత 9వ వచనములో లేకపోతే 8వ వచనములో, మరియు అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన్ని తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారము చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పానండి. యేసుక్రీస్తు ప్రభు వారి మీద మరొక శోధన, మరొక ప్రేరణ ప్రయోగించాడండి. మరొక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని అంతా నీకు ఇస్తాను, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానండి. అదే నాలంటుడైతే ఏం చేస్తాడండి? నమస్కారం చేసేస్తాడండి. ఈ లోకపు గొప్ప కానీ, మెప్పు కానీ, ఈ లోకపు సుఖాన్ని కానీ, ఈ లోకపు ఘనత కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆశపడలేదండి. ఆయన లక్ష్యం వేరండి, ఆయన గమ్యం వేరండి. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే, పాపులను పిలవవచ్చి తిని, అనేకుల కొరకు రక్తాన్ని కాచడానికి వచ్చి తిని, లోక పాపములను మోయుటకు ఆయన వచ్చాడు. ఆయనకెందుకు లోక రాజ్యపు అధికారం? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడింది. సాతానుడికి మొక్కితే సాతానుడు ఏం చెప్పాడంటే, ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడండి.
దేవుణ్ణి మాత్రమే మొక్కాలి, ఇక మరెవరిని మనము మొక్కకూడదు. దేవుణ్ణి మాత్రమే మొక్కాలి. లాభం వస్తున్నా సరే మనం లంచం తీసుకోకూడదండి. ఊరికనే వస్తుంది కదా అని దేన్ని ఆశించకూడదండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 3 రకాలుగా శోధింపబడ్డారు. దాన్నే యోహాను గారు ఏమన్నారంటే నేత్రాస, శరీరాస, జీవపుటము. మనలో శోధన వస్తుంది, శరీర ఆశ అనే శోధన వస్తుందండి. మన శరీరానికి సుఖాన్ని కలిగించేది, మన శరీరాన్ని సంతోషపెట్టేది శోధన వస్తుందండి. ఆ శోధన జయించాలి. మనం శరీరానికి సంబంధించిన ఏ శోధన అయినా సరే మనము దాన్ని ఎదుర్కోవాలి. శరీరానికి సంబంధించిన శోధన ఏమొస్తుందండి? ప్రార్థన చేసుకోవాలి, కానీ బద్ధకం అనే శోధన వస్తుందండి. వేకుజామునే లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, నిద్ర అనే శోధన వస్తుందండి. ఆర్థికంగా డబ్బులు లేవు, అప్పు చేసైనా ఆ యొక్క అవసరాలు తీర్చుకోవాలనిపిస్తుందండి. మన స్తోమతది కాదు, ఆ స్తోమతకు మించి మనం బ్రతకాలని శారీరక కోరికల్ని మనలో పుట్టిస్తుందండి. మన స్థాయి ఇంతే, అంతకు మించి మనం ఆశించడం తప్పు. కానీ సాతానుడు ఏం చేస్తాడో తెలుసండి? నువ్వు తీర్చగలవు అప్పు, నువ్వు కట్టగలవు, లేకపోతే నువ్వు అనుభవించాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటావు, ఇప్పుడు ఇలా బ్రతకపోతే ఇంకెప్పుడు బ్రతుకుతావు, ఇక ఈ భూమి మీద బతికేది ఎందుకు, ఇవన్నీ అనుభవించడానికే కదా అని సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడండి. అనుభవించడానికి ఒక లెక్క ఉంటుందండి, ఒక స్థాయి ఉంటుందండి. ఎంతవరకు అనుభవించగలమో అంతవరకే అనుభవించాలి. ఎంతవరకు మనం ఆ అవసరతలు తీర్చుకోగలమో అంతవరకే మన అవసరతలు తీర్చుకోవాలి. శారీరక కోరికలు పెడతాడండి. నేత్రాస అంతే, ఏదో కనబడద్ది, ఆ కోరికను బట్టి మనం కొనేసుకోవాలి, సంపాదించేయాలి, తెచ్చేసుకోవాలి, ఏదో చేసేయాలని మన స్థితికి మించి ఎక్కువగా సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈనాడు క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందంటే ఈ నేత్రాసలో పడిపోయి అక్కడే ఉండిపోతున్నామండి. మనం ఎదగలేని పరిస్థితిలో ఉండిపోతున్నామండి. జీవపడంబం గొప్ప నేను గొప్పవాడిని, నేను అందరికంటే తెలివైన వాడిని, నేను అందరికంటే జ్ఞానవంతుని అనిపించుకోవడానికి మనం ఎన్నైనా ఆలోచనలు కలిగి ఉంటామండి. ఇటువంటి శోధనలు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఎదుర్కొన్నారా? శోధనలో పడిపోయారా? ఎదుర్కొన్నారా? శోధనలో పడిపోయారండి. మనం ఎదుర్కోగలుగుతున్నామా? శోధనలో పడిపోతున్నామండి. ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో, ప్రార్థనలకు వెళ్ళవలసిన సమయంలో ఏదో ఒక శోధన వల్ల మనం శోధింపబడి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నామండి. ఇలాగ అన్ని విషయాల్లో దేవునికి ప్రార్థన చేయడం విషయంలో, దేవుణ్ణి స్తుతించడం విషయంలో, ఎవరైనా పాటలు పాడాలంటే సిగ్గు అనే శోధన, ఎవరైనా దేవుని పని చేయాలనంటే అహంకారం అనే శోధన, గర్వం అనే శోధన, దేవునికి ఇవ్వాలనంటే ఇచ్చే మనసు లేని శోధన, దేవునిలో గడపడానికి ప్రయాసపడని శోధన. ఇలాగా మంచికి శోధన ఏది ఎదురైనా దాన్ని ఎదిరించాలండి. ఒక ఆయన అంటూ ఉంటాడండి, చెడ్డ పని ఇప్పుడు ఆలస్యంగానే చేయాలి, మంచి పని ముందే చేసేయాలంటాడండి. అది మంచి అనుకుంటే ఇక రెండో ఆలోచన లేదు, అది చేసేయాలండి, అది మంచి పని అన్నప్పుడు. చెడ్డ పనికి ఆగితే ఆ ఆగే లోపల ఇది చెడ్డది కదా అని వెనక్కి అడిగి వేసే అవకాశం ఉందండి. ప్రార్థనకు వెళ్ళడం మంచి పనే చెడ్డ పనండి? ప్రార్థనకి వెళ్ళడం మంచి పనే చెడ్డ పనండి? అప్పుడు ప్రార్థనకి వెళ్ళాలని అనిపించినప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ప్రార్థనకి వెళ్ళాలి, ఈరోజు ప్రార్థన ఉందనగానే మీకు మనసులోకి ఏమొస్తాయో తెలుసండి? మొట్టమొదటగా వచ్చేది నీరసం లేదా ఒంటి నొప్పులు, బద్ధకం. తర్వాత వచ్చేవి పనులు, ఈ పని ఉంది, ఆ పని ఉంది. ఇవన్నీ ఎవరి అస్త్రాలంటే సాతానుడి యొక్క అస్త్రాలు. ఒక్క నిమిషం వెళ్తే ఆ నొప్పులైపోతాయి, వెళ్తే ఆ నీరసం పోద్దని గబగబ ఆ సాతానుడికి అవకాశం ఇవ్వకుండా త్వర బయలుదేరి వెళ్తే రెండోసారి నీ జోలికి రాడు.
అలాగ సాతానుడు శోధించితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనను ఎదుర్కొన్నారండి. అందుకని అపోస్తలుడైన పౌలు మాట అంటాడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనమండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి ఏ అనుభవం ఉందట? శోధన ఎదుర్కొనే అనుభవం ఆయనకు ఉందటండి. ఏదైనా సరే అనుభవం గొప్ప పాఠాన్ని నేర్పిస్తుందండి. అనుభవం గొప్ప పాఠాన్ని నేర్పిస్తుందండి. శ్రమలు అదొక అనుభవం అండి. ఆ శ్రమల్ని అనుభవించాలండి. రేపొద్దున్న నీ కొడుక్కి చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి శ్రమలు, నీ కూతురు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి శ్రమలు. ఈ రోజున మనం శ్రమ పడుతున్నామంటే నా దేవుడికి ఏం తెలిసిలే కష్టాలు అంటకు లేదండి. మనం నా క్రీస్తు కంటే కష్టాలు ఈ భూమి మీద ఎవ్వరూ పడలేదండి. నా ప్రభువు కంటే శ్రమలు ఎవరు అనుభవించలేదండి. నా ప్రభువు పడిన కష్టం, నా ప్రభువు పడిన శ్రమలు ఈ భూమి మీద ఎవ్వరూ అనుభవించలేదండి. అందుకని కష్టం విలువ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళే కష్టాలు చెప్పుకోవాలండి. కష్టం విలువ తెలియని వాడి దగ్గరికి వెళ్ళి కష్టం గురించి చెబితే వాడు లెక్క చేయడండి. మీకు అర్థమవుతుందండి నా మాట? నేను దెబ్బతిన్నాను, లేకపోతే నాకు గుండె ఆపరేషన్ అయ్యింది. ఈ గుండె ఆపరేషన్ అయిన నేను ఏదో నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి గోడు చెప్పుకున్నాం అనుకో అంటూ ఉంటాడండి. అదే మరొక గుండె ఆపరేషన్ వాడి దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటుంది అంటే ఏం చెప్తాడో తెలుసండి? నాకు అలాగే అనిపించింది, కొంతకాలం ఉంటే తగ్గిపోద్ది, లేకపోతే ఒక పని చేయి, నేను ఇలా చేసేవాడిని నువ్వు అలా చెయ్యి తగ్గిపోద్ది అంటే ఈ మాట ఏంటి? దీనికి అర్థం ఏంటంటే ఒక కష్టం అనుభవించిన వాడి దగ్గరికే కష్టాలు అనుభవించిన వాళ్ళు వెళ్ళాలండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు శోధన ఎదుర్కొన్నాడండి. శోధన ఎదుర్కొంటున్నాడు. నీవు ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను శోధన సహించలేకపోతున్నాను, నాకు శోధన సహించగలిగే మనస్సును శక్తిని నాకు అనుగ్రహించు ప్రభు అంటే, నిజమే శోధన అనేది చాలా కష్టం, అది నాకు తెలుసు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి సాతానుడు శోధించాడు, నేను నన్ను ఎదుర్కోగలిగాను. కానీ నువ్వు చిన్న బలహీనమైనటువంటి వ్యక్తివి, ఇప్పుడిప్పుడే సహనం నేర్చుకుంటున్నావు కనుక నీకు నేను సహాయం చేస్తానని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారండి? సహాయం చేస్తారండి. అని నేను ఏం చెప్తున్నానంటే మనుషుల దగ్గరికి కాదు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. ఏవైనా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పక్కల దగ్గరికి వెళ్ళి మనం శ్రమలు చెప్పుకోకూడదు. మోకరించి శ్రమపడిన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే నీ శ్రమలు చెప్పుకోవాలి. అందుకని ఆ మాట ఏమని వ్రాయబడిందంటే ఏమంటే 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మనవలే శోధింపబడినను అన్నాడండి. అంటే మనం శోధింపబడుతున్నట్టుగా ఎవరు శోధింపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారండి. ఇప్పుడు శోధింపబడుతున్న నీవు దేవునికి చెప్పు. ఇప్పుడు శోధింపబడుతున్న నీవు క్రీస్తు ప్రభువారిని చూడు. ఏదైనా శోధన వచ్చినప్పుడు శోధనలో పడిపోయారా? ఆయన పడిపోలేదండి. అందుకే ఆ మాటను చూడండి, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. శోధింపబడుతున్నప్పటికీ ఆయన శోధనలో పడిపోలేదు. మనం శోధనలో పడిపోతున్నామంటే పాపములో పడిపోతున్నాము. ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోతే పాపములో పడిపోతున్నాము. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు
మనం వెంబడిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో పడిపోలేదు. మనం కూడా శోధనలో పడిపోకుండా శోధనను జయించేవారుగా ఉండాలి. అది ఏ రూపంలో శోధన వచ్చినా ఆ శోధనను జయించేవారుగా మనము ఉండాలి. అందుకని యాకోబు గారు మాట అంటారండి, 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు అనందండి. యేసుక్రీస్తు ప్రభువారు ధన్యులు అన్నమాట అండి. ఎందుకని? శోధన సహించాడండి. నీవు నేను ధన్యులం అవ్వాలండి. నీవు నేను ధన్యులం అవ్వాలంటే ఏం సహించాలి? శోధన సహించాలండి. శోధన సహించాలి. అప్పులు శోధన, ఆర్థిక ఇబ్బందులు శోధన, శారీరక బలహీనతల శోధన, కష్టం వెంట కష్టం యొక్క శోధన, శ్రమ వెనకాల శ్రమ శోధన మనం సహించేవారుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించారండి. మరొక లక్షణాన్ని చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి మరొక లక్షణం, ఆయన కనికరము కలిగిన వారు, జాలి కలిగిన వారు. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఏం చూడొచ్చో చెప్పనండి? ఆయనలో కనికరం చూడొచ్చండి, ఆయనలో జాలి చూడొచ్చండి. మనలో కనికరం ఉందండి, మనలో జాలి ఉందండి, మనలో జాలి ఉందండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జాలిగా చూడగలుగుతున్నారండి. ఒక వ్యక్తిని మరొక వ్యక్తిపై కనికరం చూపించగలరండి. మనం చూపించగలుగుతున్నామా? ఎదుటివారి మీద కనికరం చూపించగలుగుతున్నామా? ఎదుటివారి మీద జాలి చూపించగలుగుతున్నామా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా కనికరం చూపించారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప వ్యక్తో ఆయన ఈ మాటల్లో కనబడతారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం అండి. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తినేమీ లేదు, గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదరేమని వారిని ఉపవాసముతో పంపివేయట నాకు మనస్సు లేదని వారితో చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహాన్ని చూశారటండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెబుతూ ఉంటే జన సమూహాలు వచ్చేసారటండి. 3 దినాల నుండి యేసుక్రీస్తు ప్రభువారు మాటలే వింటున్నారటండి. వారు తెచ్చుకున్నటువంటి ఆహారం అంతా అయిపోయిందటండి. ఇక తిరిగి వెళ్ళే సమయంలో ఒకసారి వాళ్ళందరి వైపు చూస్తే ఈయనకి జాలేసిందటండి, ఈయనకి కనికరం పుట్టుకొచ్చిందటండి. ఎందుకనంటే వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడ ఉండిపోయారు. పిల్లలున్నారు, చంటి పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. 3 రోజుల నుంచి వాళ్ళు తెచ్చుకున్నది మాత్రమే తింటున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళే మార్గ మధ్యలో నీరసపడిపోయి కళ్ళు తిరిగిపోతారేమో, పడిపోతారేమో అని వాళ్ళ మీద కనికరం చూపించారటండి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ అనుభవం ఉందా అంటే ఆకలి అనుభవం ఉందండి. ఆయనకి తిండి లేని అనుభవాలు ఉన్నాయండి. ఆయనకి ఆకలితో ఒక చోట అంజూరపు చెట్టు వైపు చూస్తే ఆకలి వేసిన ఆయనకి అంజూరపు చెట్టులో ఏం కనబడలేదండి? అంజూరపు పండ్లు కనబడలేదండి. అంటే ఆకలి అనుభవం ఎవరికి ఉందండి? యేసుప్రభు వారికి ఉందండి. అప్పుడు ఆ మనుషులందరినీ చూసి, అయ్యో ఆకలితో వెళ్తున్నారు వీళ్ళు, ఆకలితో వెళితే వీరు మూర్ఛపడిపోతారు, నా దగ్గర నుండి వీళ్ళు కడుపు నిండా తిని వెళ్ళాలి తప్ప ఆకలితో వెళ్ళకూడదని ఆయన అనేక మందికి ఆకలి తీర్చి పంపించాడండి. అంటే ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎదుటివారు ఆకలి కొని ఉండితే ఆయన చూచి చూడనట్టుగా వెళ్ళిపోయే మనిషి కాదు. ఈ రోజున మనం ఎంతమంది ఎదుటివారి ఆకలి తీర్చేవారుగా ఉన్నాం? ఎదుటివారు కడుపు చూసేవారుగా ఉన్నాం? ఎంతమంది కనికరం అనే లక్షణాన్ని మనం సంపాదించుకున్నాం? ఎదుటివారి మీద కనికరం చూపించేవారుగా మనం ఉండాలండి. ఎదుటివారి మీద జాలిపడేవారుగా మనము ఉండాలండి. మరొక మాట చూడండి, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో
రోగులైన వారిని స్వస్థపరిచెను. ఏం చేశారండి ఆయన? స్వస్థపరచడానికి గల కారణం ఏంటండి? కనికరం అండి, కనికరం. ఆ రోగులను చూసి కనికరపడిపోయాడండి ఆయన. అయ్యో ఇంత రోగంతో పడి ఉన్నారు, అయ్యో ఇంత వ్యాధులతో ఉన్నారు, వీళ్ళందరూ ఆరోగ్యాలతో బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు ఏం చేశారంటే వాళ్ళని చూచి చూడనట్టుగా విడిచిపెట్టేయలేదండి. వారందరిని ఏం చేశారండి? ఆయన స్వస్థపరిచారండి. మనలో కనికర స్వభావం పెంచుకుందాం. మనలో కనికరం లేదండి. ఎదుటివారు ఇబ్బంది పడుతుంటుంటే దానికి తగిన శాస్తే ఆడికి అలాగే ఉండాలి. ఎదుటివారి మీద మనం కనికరం చూపించాలండి. ఎదుటివారి మీద మనం జాలి చూపించాలండి. చూస్తూ వదిలేయకూడదండి, చూస్తూ వదిలేయకూడదండి. అలాగున సమరయుడు వదిలేయలేదండి. యాజకుడు వదిలేశాడు, లేవీయుడు వదిలేశాడు, సమరయుడు వదలలేదండి. గాయాలు కడిగాడండి, ద్రాక్షరసం పట్టించాడండి. గుర్తొచ్చిందండి ఏంటో అది? ఏంటండి అది? మంచి సమరయుడైన పాఠంలో మనం నేర్చుకున్నామండి. సమరయుడికి జాలి ఉందండి, కనికరం ఉందండి. యేసుక్రీస్తు ప్రభు వారిలో జాలి ఉంది, కనికరం ఉందండి. మనలో కూడా జాలి కనికరము ఉండాలండి. మరొక మాట చూడండి, మత్తయి లోక సువార్త 7వ అధ్యాయము. లోక సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి అండి. ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడండి. ఆమె విధవరాలండి. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నడుస్తూ వెళ్తూ ఉంటుంటే కొంతమంది ఒక శవాన్ని మోసుకొస్తున్నారటండి. తీరా చూస్తే తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఆ తల్లికి ఒక కొడుకు, ఆమె విధవరాలు. ఉన్న కొడుకు కూడా చనిపోతే ఒంటరిది అయిపోద్ది. సమాజం ఒంటరిగా ఉన్న వారిని ఎగతాళి చేస్తారు, ఏలన చేస్తారు తప్ప ప్రేమించి చేరదీయరు. ఉంటే భర్త అయినా ఉండాలి, లేకపోతే కొడుకైనా ఉండాలి. భర్త పోయాడు, ఉన్న కొడుకు, ఆధారమైన కొడుకు కూడా చనిపోయి పాడి మీద మూసుకుని వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభువారి మనసు చాలా బాధపడిపోయిందండి. ఆ విధవరాలి ముఖం చూసి ఆ పాడి దగ్గరికి వెళ్ళాడండి. నేను చాలా సమాధులు చూస్తానండి. ఆ సమాధుల దగ్గరికి వెళ్తున్నప్పుడు తండ్రి ఆశిస్తే కొడుకు సమాధి చేస్తాడండి. తండ్రి ఆస్తి ఇవ్వకపోతే కొడుకు సమాధి దగ్గరకు కూడా రాడండి. అన్నదమ్ముల మధ్య ఉంటే తమ్ముడు చచ్చిపోతే అన్న రాడండి. ఎందుకయ్యా అంటే ఆడికి నాకు పడదు. చచ్చిపోయిన తర్వాత శవాన్ని కూడా చూడని బంధాలు, బాంధవ్యాలు ఈ భూమి మీద ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ శత్రువును సహితము ప్రేమించమని అందుకే చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట ఎందుకు చెప్పారు అని అంటే ఆయన అలా ఉన్నాడండి. శత్రువుని సహితం ప్రేమించాడు. కింద మనం చదువుతామండి. శత్రువుని సహితం క్షమించాడండి. ఈ రోజున మేము ఎక్కడ సమాధి చేస్తున్నా సరే కూతురు రాకపోవడం, కొడుకు రాకపోవడం, కొంతమంది అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళు, బంధువులు, స్నేహితులు సమాధి చేయడం. ఏంటయ్యా కారణం అంటే ఆడు బతుకుండగా ఏపు తినేసాడని అంటారండి. బతుకుండగా ఏపుకుని తినేసాడు. ఇప్పుడు చచ్చిపోయాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, చలనం లేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు కూడా మన పగను వ్యక్తపరచకూడదండి.
అప్పుడు కూడా మన కక్ష మనసులో పెట్టుకోకూడదండి. అసలు మామూలుగానే పగ ఉండకూడదు, మామూలుగానే కక్ష ఉండకూడదు. అటువంటిది చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రవర్తన చాలా పాపం అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం చూసి దగ్గరికి వెళ్ళాడండి, పాడి మీద చెయ్యేశాడండి. పాడి మీద చెయ్యేసి, చిన్నవాడా లేగు అనగానే లేచి లడలడ మాట్లాడేస్తాడటండి అతను. తల్లి ఎంత ఆనందపడి ఉంటుందండి, ఆ తల్లికి ఎంత ధైర్యం వచ్చి ఉంటుందండి. ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పడిపోయి ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని ఏడ్చేసి ఉంటుందండి. అయ్యా, నాకు ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని దిగులు పడ్డాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. నీ వల్ల, నీ కృప వల్ల నా కొడుకు మరలా దక్కాడు. నేను చచ్చేంత వరకు నీకు రుణపడి బ్రతుకుతానని ఆమె అని ఉంటుందండి. మనము ఎవరి మీద జాలి పడితే, ఎవరి మీదైనా కనికరం పడితే, ఎవరి మీదైనా ప్రేమ చూపిస్తే తిరిగి వాళ్ళు అలాగే ప్రేమిస్తారండి. ఎదుటివారు మనల్ని ప్రేమించాలంటే మనం ఎదుటివారి మీద జాలి చూపించాలి, ఎదుటివారి మీద కనికరం చూపించాలండి. కక్ష చూపించకూడదండి, అక్కసూపం చూపించకూడదండి, పక్షపాతం చూపించకూడదండి. ప్రేమించాలండి. కనికరం చూపించాడు యేసుప్రభు వారు. ఒక తల్లి జీవితంలో ఆనందాన్ని నింపాడండి. ఒక తల్లి జీవితంలో ఆనందాన్ని నింపాడు. నీవు నేను ఒకరిని ఆనందింప చేయాలి, ఒకరిని సంతోష పెట్టాలి తప్ప మన వల్ల ఎవరు బాధపడకూడదు, మన వల్ల ఎవరు కన్నీరు విడిచిపెట్టకూడదండి. ఎవరు మనసును మనం కృంగదీయకూడదండి. ఇంకొక మంచి లక్షణాన్ని మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మొట్టమొదటిగా ఆయన కలిగిన గొప్ప లక్షణం ఏంటండి? శోధన జయించాడండి. ఏం జయించాడండి? శోధన జయించాడు. రెండో మంచి గొప్ప లక్షణం ఏంటండి? కనికరం చూపించాడు, జాలి చూపించాడండి. ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చి, కనికరం కలిగినటువంటి వాడు ఆ కనికరపడి ఆకలి తీర్చాడండి. రోగంతో పడి ఉన్న వారిపైన కనికరం చూపించి ఆ రోగంని పోగొట్టారండి. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, ఒంటరిది అయిపోద్దని ఆమె మీద కనికరపడి కుమారుని స్వస్థపరిచాడండి. అది మన క్రీస్తు గొప్పతనం. అదండి ప్రభు యొక్క గొప్పతనం. అది అండి ప్రభు యొక్క గొప్ప మనసు. అదండి ఎదురువారు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుండే వ్యక్తిత్వం ఆయనది కాదండి. ఆయన మరొక లక్షణం కలిగి ఉన్నారు. ఆ లక్షణం ఏంటంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఏముందండి ఇక్కడ? విధేయత అండి. విధేయతలు చూపించాడండి ఆయన. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న మరో మంచి లక్షణం ఏంటంటే ఆయన శ్రమ పడుతున్నప్పటికీ, ఎవరు శ్రమ పడుతున్నారండి? ఎవరు శ్రమ పడుతున్నారండి? అక్కడ ఆ వచనంలో మాట ఉందండి, దేవుని కుమారుడయ్యుండి అని ఉందండి. ఎవరటండి ఆయన? దేవుని కుమారుడయ్యుండి. దేవుని కుమారుడు శ్రమ పడ్డం ఏంటండి? ఒక ఎమ్మెల్యే కొడుకు నడిచి వెళ్ళవలసిన పని ఏంటండి? ఒక ఎమ్మెల్యే కొడుకు మరొకరికి నమస్కారం పెట్టవలసిన పని ఏముందండి? ఒక మంత్రి కొడుకు సైకిల్ మీద వెళ్ళవలసిన పని ఏముందండి? ఒక సీఎం కొడుకు ఆకలితో ఉండవలసిన పని ఏముందండి? ఒక ప్రధానమంత్రి కష్టాలు అనుభవించాల్సిన కర్మ ఏముందండి? వారికంటే గొప్పవాడు ఎవరండి? దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. వీరందరికంటే గొప్పవాడండి. ఆయన పరలోకంలో దేవునితో సమానుడిగా ఉన్నాడటండి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో తండ్రి స్వాధీనములో, తండ్రి సముఖములో ఆయన చాలా అపురూపంగా ఉన్నారటండి. ఆయన యేసు ప్రభువారు ఈ సృష్టిని సృష్టిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కలగలేదటండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదటండి. నీరు యేసుక్రీస్తు ప్రభువారు ఉండగా సృజించబడింది. ఈ భూమి, గాలి, సూర్యుడు, చంద్ర నక్షత్రాలు
ఈ భూమి మీద సమస్త జీవులు యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా కలగలేదటండి. అది ఆయన గొప్పతనం. అంత శక్తిమంతుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమనుభవించాడటండి? చూడండి, మరలా చదువుదాం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునెను. శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలలో మనం నేర్చుకునేది ఏదో ఉంటుందండి. ఆ శ్రమల గుండా ఏదో అనుభవం మనం సంపాదించుకోవడానికి దేవుడు ఆ శ్రమలు పెడతాడండి. అందుకని శ్రమ అనేది చాలా అవసరం అండి మనకి. శ్రమలో యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించాడటండి. విధేయత అంటే ఏంటండి? విధేయత, వినయం అంటే ఎవరైనా శ్రమ పెడుతుంటే తలదించుకోవడం అండి, లోబడ్డం అండి. సాధ్యమండి? ఎవరైనా మనల్ని నిందిస్తూ ఉంటే మనం తలదించుకుని ఉండగలమండి? ఎవరైనా మనల్ని బాధ పెడుతూ ఉంటే, సూటుపోటు మాటలతో గుచ్చుతూ ఉంటే మనం తలదించుకుని ఉండగలమండి? యేసుక్రీస్తు ప్రభువారటండి ఆ శ్రమలలో ఏం చూపించాడటండి? విధేయత చూపించాడట. నువ్వా దేవుని కుమారుడువా, అయితే ఈ శిలువ నుండి దిగు, నిన్ను నీవు రక్షించుకో అన్నారండి. ఏమండి, ఏదైనా ఒక మంచి పని చేసి మనం ఎవరికైతే మంచి పని చేసామో వాడు తిరగబడితే మనకు ఎలా ఉంటుందండి? వీడు నా దగ్గర తిని నా వల్ల బాగుపడి నా దగ్గర తిని నా మీద తిరగబడుతున్నాడని ఏం చేస్తానండి? నేను వాడిని చెడామడా తిట్టేస్తానండి, నా దగ్గర నుంచి పొమ్మంటానండి, ఇంకెప్పుడు నీకు నాకు పొత్తు లేదంటానండి. యేసుక్రీస్తు ప్రభువారికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతమందికి స్వస్థత చేశాడండి. ఆయన ఎంతమందికి ఆహారం పెట్టాడండి, ఎంతమందిని బ్రతికించాడండి, ఎన్ని గ్రామాలు తిరిగాడండి. అటువంటి ఆయన్ని సిలువకు కట్టేసి మేకులు కొట్టేసి ఈ సైనికులు ఏమంటున్నారండి? నీవు యూదుల రాజువా, నీవు దేవుని కుమారుడువా, అయితే నిన్ను నీవు రక్షించుకో. అక్కడ కూడా ఆయన ఏం చేశాడటండి? విధేయత చూపించాడటండి, లోబడ్డాడటండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఎవరైనా శ్రమలు అనుభవిస్తుంటే ఆ శ్రమలో కాస్త ఒదిగి ఉంటే, విధేయత చూపిస్తే దేవుడు గొప్ప మేలు చేస్తాడండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరి చూపించారండి. ఏంటి అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఓ భోజనపు పంక్తిలో కూర్చున్నారండి 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు భోజనపు పంక్తిలో కూర్చుని ఆ భోజనపు బల దగ్గర నుండి లెగిసిపోయి తన ఒంటి మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని తీసివేసి ఒక రుమాలు తీసుకుని నడుం కట్టుకుని నీళ్లు తెచ్చి ఆ 12 మంది శిష్యులు పాదాలు కడుగుతున్నారటండి. దేవుని కుమారుడు ఎవరి పాదాలు కడుగుతున్నారండి? 12 మంది శిష్యులు పాదాలు కడుగుతున్నారటండి. పేతురు మాట్లాడుతున్నాడు, అయ్యా మా పాదాలు మీరు కడగొద్దు, అవసరమైతే మా ఒళ్ళంతా కడుగు తప్ప మా పాదాలు మాత్రమే నువ్వు కడగొద్దయ్యా అంటే, ఒళ్ళంతా కడిగితే పవిత్రుడు అవుతాడు. మీరందరూ పవిత్రులే, కానీ మీలో ఒకరు అపవిత్రుడున్నాడు, వాడు పాదాలు కూడా నేను కడుగుతాను. ఎవరు అపవిత్రుడంటే, రానున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించే ఇస్కరియోతు యోధా కూడా అందులో ఒకడు. అంటే అప్పగించేవాని పాదాలు కూడా కడగడానికి దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి.
యేసుక్రీస్తు ప్రభువారు వీడు నన్ను సిలువకి అప్పగిస్తాడు, వీడు నన్ను నమ్మేస్తాడని వాడి పాదాలు కడగడం ఆపలేదండి, అందరు పాదాలు కడిగాడండి ఆయన. అదండి ఆయన గొప్పతనం. మనం మన అమ్మన్నా పడలేము, తండ్రి మాటన్నా పడలేము, సంఘంలో సేవకుడన్నా ఒక మాట అన్నా పడలేము, తోటి సహోదరులు ఎవరైనా ఒక మాట అన్నా పడలేము. క్రీస్తు గొప్పతనం చూడండి, శత్రువు పాదాలు కూడా కడిగేంత గొప్ప మనసండి అయింది, గొప్ప మనసండి. ఒకరోజు ఒక ఆయన వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడండి. నేను నిన్ను వెంబడిస్తాను, నీతో పాటు వచ్చేస్తాను, నీతో పాటు ఉంటాను అన్నప్పుడు ఆయన ఓ మాట అంటారండి, నక్కలకు బొరియలున్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను లేదు. అంటే ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించారో చూడండి. ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేని స్థితి ఈ భూమి మీద. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చాలా వినయం చూపించారండి, చాలా వినయం చూపించారండి. ఓ గ్రామంలోకి వెళ్తే ఒక సందర్భం ఉంటుందండి. అసలు యాక్చువల్గా ఆయన యెరూషలేం వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నాడండి, యెరూషలేంలోకి వెళ్ళాలి. యెరూషలేంలోకి వెళ్ళే ముందు సమరయ ప్రాంతంలో నాకు బస సిద్ధం చేయండి, నేను యెరూషలేం వెళ్తాను, కాస్త అక్కడ రెస్ట్ తీసుకుని వెళ్తాను, మీరు సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదైనా నాకు వరకు ఇల్లు సిద్ధం చేయండి అంటారండి. సమరయులు ఏమంటారో తెలుసండి, యేసు ప్రభు గారికి యెరూషలేం కావాలి, యేసు ప్రభు గారికి ఏం కావాలి, యెరూషలేం కావాలి. ఆయన అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, మా దగ్గర పని ఏమి లేదు ఆయనకి, మేము నివాసం ఆయనకి ఇవ్వం, వెళ్ళిపోమంటారండి. చూడండి, ఆయన ఇంటికి వెళ్తాడు, మా ఇంటికి రాడు అంటారు చూసారా. ఆయన వాళ్ళంటేనే ఇష్టం, మేమంటే ఇష్టం ఉండదు. అలాగా సమరయులు అన్నారండి, ఆయనకి యెరూషలేం వెళ్ళాలని ఇష్టం, మా దగ్గర ఎందుకు బస్సు చేయడం, మేము ఎందుకు ఇస్తాం ఇల్లు, వెళ్ళిపోమన్నారండి ఆయన్ని. యేసుక్రీస్తు ప్రభువారు మామూలు శ్రమలు అనుభవించలేదండి, తలదించుకుని వెళ్ళిపోయాడు, అంతే, తలదించుకుని వెళ్ళిపోయాడండి. ఆ విషయం ఎక్కడ ఉంటుందంటే లోకాసు వార్త 9వ అధ్యాయము 51 నుంచి 56 వరకు ఉంటాయండి. అది మీరు చదవద్దు కానీ మీరు రాసుకోండి. ఎంతగా వినయం చూపించాడంటే శిష్యులు పాదాలు కడిగాడు, ఎంతగా వినయం చూపించాడంటే ఆయన ఈ భూమి మీద రంగరంగ వైభవంగా నివసించడానికి ఆయన ఇష్టపడలేదు, నివాసం లేకుండానే బ్రతికాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక గ్రామం మా గ్రామానికి రావద్దన్నా సరే ఆయన తలదించుకుని వెళ్ళిపోయాడు, అంతగా తగ్గించుకున్నాడండి. ఇంకెంత వినయం చూపించాడో ఫిలిప్పీ పత్రిక పౌలు చెప్తారు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుతామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే, దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తాను రిక్తునిగా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుడండి ఆయన. కానీ ఆయన ఏం చేశాడటండి, తగ్గించుకున్నాడట. మనకి కొంచెం ఉంటే జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే పట్టుకోగలమండి. ఒంటి మీద ఒక కాస్త ఒక 5000 10,000 చీర ఉంటే ఆపగలమండి. చేతిలో చిన్న కారు ఉంటే నన్ను ఆపగలరా? కుర్రోడికి బండి ఇస్తే తగ్గుతాడా? అడిగి బండి ఉందనుకోండి, 2 లక్షలు ఖరీదు చేసి బండి ఉందనుకోండి, భుజాలు ఎలా వెనక్కి వెళ్ళిపోతాయండి, ఇలా ఇట్టేస్తాడండి, చేతులు కొంగెట్టినట్టుగా ఇట్టేస్తాడండి ఇలాగా. ఓ 4 ఉంగరాలు అనుకోండి, ఇంక అంతమాలు ఇలాగే ఉంటాయండి, చేతులు ఇలాగే ఉంటాయండి. ఓ చైన్ ఉందనుకోండి, మెడెత్తేనడు తడుతాడండి. యేసు ప్రభు వారికి ఎంతున్నా
క్రీస్తు దేవుని స్వరూపం, దేవునితో సమానుడు, దాసుడిగా ఉన్నాడటండి భూమి మీద. ఎలా ఉన్నాడటండి? నీవు నేను ఎలా బ్రతుకుతున్నావు? మనలో వినయం సంపాదించాలి, విధేయత చూపించాలి. మన తోటి వారి పట్ల మనకెంతున్నా సరే మనం ఒదిగే మాట్లాడాలి, తగ్గించుకునే మాట్లాడాలండి. మనలో చాలామంది విధేయత చూపేవారుగా లేమండి. తోటి వారి పట్ల విధేయత చూపలేని స్థితిలో ఉన్నామండి. చివరికి ఇంకో మాట చెప్తాను. దేవుడు క్షమాగుణం కలిగిన వాడే. ఏ గుణం కలిగిన వాడండి? క్షమాగుణం కలిగిన వాడండి. పాపాత్మురాలు పాపం చేసి వ్యభిచారం చేసి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి వస్తే, అమ్మా ఇంకెప్పుడు పాపము చేయకొని క్షమించాడండి. మనం ఏం చేస్తామండి? ఇది వ్యభిచారి, ఈడు వ్యభిచారుడు, ఈడు గుమ్మ ఎక్కడదు. క్షమాగుణం కలిగిన వాడండి. యేసుక్రీస్తు ప్రభువుని ఈ ఎగతాళి చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువుని హేళన చేస్తూ ఉంటే, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని గొప్ప మనసు కలిగిన వాడండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తుని కలిగి ఉన్నాం మనం, మనలో కొన్ని మార్పులు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఎదుటివారి పట్ల కనికరం కలిగి ఉన్నారో, ఎదుటివారి పట్ల జాలి కలిగిన మనసు కలిగి ఉన్నారో, మనము ఎదుటివారి పట్ల కనికరం కలిగి జాలి కలిగి బ్రతుకుదాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే శ్రమలో విధేయత చూపించారో మనము కూడా విధేయత చూపిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే క్షమించే మనిషి ఉందో మనం కూడా ఎదుటివారిని క్షమిద్దాం. మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించేవారంగా ఉండాలి. ఎప్పుడైనా మనల్ని సాతానుడు శోధిస్తూ ఉంటే ఆ శోధన జయించేవారుగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలాగా మంచి జీవితాన్ని జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం కంటే గొప్ప జీవితం ఎక్కడ దొరకదండి. ఎవరిలో వెతికినా ఆ మంచి లక్షణాలు కనబడవండి. ఎవరి వైపు చూసినా ఆ మంచి లక్షణాలు కనబడవండి వారి జీవితంలో. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఇంకెక్కడా దొరకదండి. ప్రభాస్ని వెంబడిస్తున్నారు, ప్రభాసులో లేవండి ఈ గుణాలు. సినిమా హీరోయిన్లు. క్రైస్తవంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే సేవకులను కూడా వెంబడిస్తున్నారండి, సేవకురాండ్రులను కూడా వెంబడిస్తున్నారండి. సేవకుల్లో నాలో కూడా ఈ లక్షణాలు లేవండి. ఎవరిలో ఉన్నాయండి? దేవునిలో యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయండి. మన గురి క్రీస్తు ప్రభువారే, మన లక్ష్యం క్రీస్తు ప్రభువారిలాగా మారడం. ఒక అమ్మాయి అందండి, అమ్మ నువ్వు చెవిలీలు ఎందుకు తీసేసావు? నువ్వు ఎందుకు మెడలో ఏం వేసుకోకుండా ఉన్నావు? ఎందుకంత బోడిగా ఉన్నావంటే, నేను ఒక సేవకురాలను చూశానండి, ఆవిడ చాలా సెలబ్రిటీ, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆవిడని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానన్నదండి. ఆవిడని చూసి నీవు ఇన్స్పైర్ అయితే ఆవిడ ఎప్పటికప్పుడు తప్పు చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? తప్పు చేయని వాడు ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారండి. మన మాదిరి యేసుక్రీస్తు ప్రభువారండి. అయ్యా నేను పలానా సేవకుడిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఆ సేవకుడు భలే ఉన్నాడు. ఇటువంటి సేవకులు ఉండడం అరుదు. ఆ సేవకుడు కూడా తప్పు చేసే అవకాశం ఉంది. తప్పు చేయని సేవకుడు అక్కడ ఉన్నాడు. ఆయనే మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు. మన గురి యేసుక్రీస్తే కనుక యేసుక్రీస్తు జీవితాన్ని చూసి మన జీవితాన్ని మార్చుకుందాం. యేసుక్రీస్తులా మనం కూడా మంచి జీవితాన్ని కలిగి, మంచి లక్షణాలు కలిగి మనం దేవునిలో మరింత బలపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.